సూపర్ సార్, శారీ అదిరిపోయింది. అవునా, బాగుందా? అయితే పచ్చి చెప్తాను. ఆనంది, నా సెలక్షన్ అయిపోయింది. నీదెంతవరకు వచ్చింది? అయిపోయింది. మేడం, జనరల్ గా ఆడవాళ్ళు బట్టలు సెలెక్ట్ చేయడంలో చాలా టైం తీసుకుంటారు. మీరేంటి మేడం ఇంత ఫాస్ట్ గా సెలెక్ట్ చేశారు? ఆనంది అందరిలా కాదు, చాలా రేర్ పీస్. అర్థమవుతుంది సార్, అందుకే మీరు లవ్ చేశారు కదా. ఇంతకీ నువ్వేం సెలెక్ట్ చేసావు ఆనంది? ఇదిగో ఇది నేను సెలెక్ట్ చేశాను. వావ్, సూపర్ మ్యాచింగ్. అక్కడ మేడమో ఇక్కడ మీరు. అయినా ఎలా సార్ ఇలా? మీ మనసులు కలిసినట్లే ఆలోచనలు కూడా కలుస్తాయన్నమాట. మీ నోటికి తాళం వేస్తారా కాసేపు? సారీ మేడం. సర్లే గాని ఆనంది, ఈ సారీ ఎలా ఉంది? నన్ను అడుగుతావేంటి? జయంతకు అడుగు. నువ్వు చెప్తే ఏంటంట? తన ఇష్టం ముఖ్యం కదా అశ్విన్. అవును, మురళి అన్నకి ఎలా ఉంటాయి? వెళ్ళి వాడిని అడుగు. ఈ డిస్కషన్ ఎందుకండి? ఓ పని చేయండి. ఏంటి? ట్రయల్ చూడండి, అప్పుడు మీకే తెలిసిపోతుంది కదా. వాళ్ళ బట్టలు మేం వేసుకోవాలా? మేడం, ఆత్మీయుల కోసం ఇలాంటివి చేస్తే తప్పులేదు. అవునానంది, నువ్వు వెళ్ళి శారీ కట్టుకునిరా, నేను వెళ్ళి డ్రెస్ వేసుకుని వస్తాను. నేను కట్టుకోను. నా కోసమా? జయంతి కోసం. సరే వద్దులే, పద మనం వెళ్ళిపోదాం. సరే. మహేష్, నేను చెప్పేది విను. నో మిత్ర, నువ్వు చేసింది తప్పే. తప్పెలా అవుతుంది మహేష్? నేను ఆనంది అశ్విన్లకి ఎలాగోలా పెళ్లి చేయాలని సీక్రెట్ గా ప్లాన్ చేసి అశ్విన్ ని జస్ట్ ఆ ఎంగేజ్మెంట్ ప్లేస్ నుంచి మురళీ జయంతిల పెళ్లి జరిగే గుడి దగ్గరికి రప్పించాలని ఆ డ్యూటీ నువ్వు తీసుకో అని చెప్పాను. ఆమె రైట్? ఎస్. ఆ మ్యాటర్ కరుణాకర్ సార్తో మాట్లాడి ఆయన ద్వారా అశ్విన్ ని మనం ప్లాన్ చేసిన చోటుకి రప్పిస్తానని చెప్పాను కదా. అక్కడితో ఆగేవా? మ్యాటర్ ఆనంది వాళ్ళ పేరెంట్స్ కి పోస్ట్ చేయించావు. ఆ ఎక్స్ట్రా పనులు ఎందుకు మిత్ర? అలా వాళ్ళతో చెప్పమని నీతో నేను చెప్పానా? మహేష్, నేను చెప్పేది వింటావా? ఏం చెప్తావు? ఏం చెప్తావు? వింటే కదా తెలుస్తుంది. వాళ్లకు ఓన్లీ మురళీ జయంతిల పెళ్లి మ్యాటర్ వరకే చెప్పి రప్పిస్తున్నాను. ఆనంది అశ్విన్ల పెళ్లి గురించి చెప్పడం లేదు. వాళ్ళు మురళి పెళ్లికొస్తే అప్పుడు ఆనంది మెడలో అశ్విన్ తాళి కట్టడం చూస్తే ఊరుకుంటారా? వాళ్ళేం గోల చేయరు మహేష్. వాళ్ళతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆనంది మెడలో అశ్విన్ చేత తాళి కట్టిస్తే అది వాళ్ళు చూస్తే కోపం రాకుండా ఉంటుందా? మహేష్, ఒక్క క్షణం కోపం వచ్చినా తర్వాత ఆలోచిస్తారు. చూడు మిత్ర, వాళ్ళు పల్లెటూరు వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ అలా ఉండదు. యూర్ రాంగ్. పల్లెటూరు వాళ్ళు అనే పాయింట్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆనంది పేరెంట్స్. ఏ పేరెంట్స్ అయినా కూతురి లైఫ్ ఒక దారిలో పడుతుందంటే సంతోషిస్తారు కదా. అసలే పెళ్లి కాదు అనుకుంటున్న వాళ్ళకి ఆనంది అశ్విన్ని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వరా? ఒకవేళ రివర్స్ అయితే? నెగిటివ్ గా థింక్ చేయడం ఎందుకు? ఆనందికే తెలియకుండా మనం తన మ్యారేజ్ కి ప్లాన్ చేయడం తప్పు. బట్ మనం చేస్తుంది మంచి పని కాబట్టి ఆ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. కానీ కూతురు పెళ్లి చూడాలని తల్లిదండ్రులకు ఉండదా చెప్పు? ఈ పాయింట్ కరెక్టే మిత్ర. అంతేకాదు మహేష్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటది? ఆనంది మెడలో అశ్విన్ తాళి కట్టిన తర్వాత ఆనంది ఆ తాళిని తీసేస్తాను అంటే? అలా అంటుందా? తనున్న సిచ్యుయేషన్ బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా అలాగే అంటుంది. తాళి తీసేయడానికి వెనకాడదు కూడా. ఆ టైంలో ఆనందిని ఆపగలిగేది ఒక్క తన పేరెంట్స్ మాత్రమే. నేను చెప్తున్నానని కాదు మహేష్, నువ్వే బాగా థింక్ చేయి.